జరిగింది. మొత్తం మీద ఇప్పుడు ఇప్పుడు మైనర్ తమిళ ప్రజలు సినిమా నటుల్ని ముఖ్యమంత్రులు చేస్తారు, ఏమైనా చేస్తారు, గుళ్ళు కడతారు, ఏమైనా చేస్తారు. ఇటువంటి అనేక సందర్భాల్లో మనం చూసాం. మనం తమిళనాడులో సినిమా నటుల కోసం నిర్మించిన గుళ్ళకి కొదవ లేదు. అలాగే సినిమా నటుల్ని వాళ్ళు గుడ్డెలో పెట్టుకుని పూజించుకుంటూ ఉంటారు. ఆ క్రమంలోనే మనం ఎంజీఆర్ని చూసాం, జయలలితను చూసాం, అలాగే ఇప్పుడు విజయ్ని చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది పబ్లిక్తో మాట్లాడినప్పుడు, లేదా తమిళ సినిమా ఇండస్ట్రీ విజయ్ గెలుపుని ఎలా ఆస్వాదిస్తుంది? మీరు ఎవరితోనో మాట్లాడే ప్రయత్నం చేశారా? అంటే మీరు చెప్పినట్టుగానే సినిమాలకు తమిళనాడు రాజకీయాలకు ఒక పెన వేసుకున్న బంధం ఉందని చెప్పుకోవచ్చు. దాన్ని విడదీయరాని బంధం ఉంది. అటు గతంలో ఎవరైతే మీరు చెప్పిన ఎంజీఆర్ కానీ, కరుణానిధి, వీళ్ళందరూ కూడా సినీ నేపథ్యం ఉన్న వ్యక్తులే కాబట్టి ఇక్కడ గమనార్హంగా చెప్పుకోవచ్చు. జయలలిత కానీ, అయితే దశాబ్దాలుగా డిఎంకే, అన్నా డిఎంకే పూర్తిగా జయలలిత, కరుణానిధి ఉన్నప్పుడు పరిస్థితి వేరుగా ఉండేది. అయితే జయలలిత మరణం తర్వాత కొద్ది కాలానికే కరుణానిధి మరణం తర్వాత పూర్తిగా తమిళనాడు రాజకీయాల్లో ఒక శత్రుత్వ భావజాలం అనేది పార్టీల మధ్య ఆ స్థాయిలో లేకుండా తగ్గిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే నాయకత్వ లోని ప్రధానంగా జయలలిత మరణం తర్వాత ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా పార్టీలో ఉన్న నేపథ్యంలో ఆ మరణం తర్వాత ఆ నాయకత్వ లేమిని బీజేపీ వాడుకోవాలని చూసినట్టుగా భావిస్తున్నారు. అయితే ప్రజలు మాత్రం దాన్ని అంగీకరించలేదని తాజా ఫలితాల ద్వారా మనం చూడవచ్చు. అలాగే కరుణానిధి మరణం తర్వాత కూడా ఆ స్థాయిలో స్టాలిన్ ఆయన సంక్షేమ పథకాలు ఇలాంటి అమలు చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కరుణానిధి స్థాయిలో ప్రజలు ఆయన రిసీవ్ చేసుకోలేదేమో అన్న అంశం ప్రస్తుతం తాజా ఫలితాల ప్రకారం మనం చెప్పుకోవచ్చు. ఈ శూన్యాన్ని ఏదైతే ప్రస్తుతం ఉన్న ఈ ఖాళీ ప్లేస్ ని విజయ్ తనకు సానుకూలంగా సమర్థవంతంగా మలుచుకున్నారని చెప్పుకోవచ్చు. ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆయన పోటీ చేసి ప్రస్తుతం విజయం సాధించే వరకు కూడా ఎన్నో అవరోధాలు వచ్చినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం వెనుక తగ్గని పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పొత్తుల కోసం బీజేపీ లాంటి పార్టీలు అనేక సార్లు ఆఫర్లు ఇచ్చినప్పటికీ కూడా ఆయన పూర్తిగా దాన్ని తిరస్కరించారు. ఒంటరిగానే పోటీల్లోకి వెళ్తానన్నారు. చివరికి అనుకున్నది సాధించారు. ప్రస్తుతం చూస్తున్న అదనపు బలగాలు కూడా ప్రస్తుతం విజయ్ నివాసానికి పోలీసులు వస్తున్న పరిస్థితి అయితే మనం విజయంలో స్పష్టంగా చూస్తున్నాం. నిన్న దాకా ఎంతో ప్రశాంతంగా ఉన్న జస్ట్ విఐపీల తాకిడి మాత్రమే ఇక్కడ ఉన్న ఈ ఏరియా ఒక్కసారిగా పోలీసులు బలగాలతో కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థికి ఇవ్వాల్సిన సంబంధిత భద్రత కట్టుదిట్టం చేసే దిశగా ప్రస్తుతం చూస్తున్నాం. ఉన్నతాధికారులు కూడా రాష్ట్ర ఉన్నతాధికారులు ఇప్పటికే పలుసార్లు వచ్చి ఇటు విజయ్తో కూడా మంతనాలు జరుపుతున్న పరిస్థితి అయితే విజయ్లో చూస్తున్న పరిస్థితి అయితే మీరు అక్కడ పరిస్థితిని మరింత